వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో యాక్సిస్ బ్యాంక్ పక్కనే ఉన్న ఆయనా అనే షోరూంలోకి వచ్చేసామండి. మరి ఈ డిజైనర్ బుటిక్లో ఉన్న కలెక్షన్ ఏంటో ఇవాళ ఎపిసోడ్లో చూసేద్దాం. మరి ఈ రోజు బ్యూటిఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ ని మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు ఆయనా స్టోర్ నుంచి రాము గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఓకే, మరి ఈ రోజు మా వ్యూయర్స్ కి ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? బ్రైడల్ వేర్ అండ్ పార్టీ వేర్ అండ్ ఎక్స్క్లూజివ్ సారీ చూపిద్దాం. ఓకే, ఎక్స్క్లూజివ్ సారీస్ చూడబోతున్నామండి. మరి ఇంకెందుకు కలెక్షన్ చూసేద్దామా? చూసేద్దాం. రైట్ అండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. గోల్డ్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో సీక్వెన్స్ లో ఉంది కదండి ఈ సారీ. సీక్వెన్స్ మొత్తం ఆల్ ఓవర్ పల్లు మేడం. ఇది మొత్తం ఇంపోర్టెడ్ సీక్వెన్స్. ఓకే, ఇంపోర్టెడ్ సీక్వెన్స్ తీసుకున్నారు కాబట్టి మనకి ఏంటంటే ఇదంతా కూడా చాలా స్మూత్ గా కనిపిస్తుందండి. జనరల్ గా సీక్వెన్స్ అనగానే మనకి కటోరీ సీక్వెన్స్ లేదంటే స్ట్రైట్ సీక్వెన్స్ ఉంటాయి కదా, అలా కాకుండా ఇదేంటంటే మనకి చాలా ప్లెయిన్ గా కనిపిస్తుంది అనమాట. సో దట్ మనకి ఎక్కడైనా పోగులు వేస్తే అలా టెన్షన్ లేకుండా హ్యాపీగా కనిపిస్తూ ఉంటే మనం కంఫర్టబుల్ గా కట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది పళ్ళు మనం ఇప్పుడు చూస్తున్నాము. దీనికి ఏంటంటే ఆల్ ఓవర్ ఇవే బార్డర్స్ ఉంటాయా? ఓకే, వెల్వెట్ బార్డర్స్ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇచ్చేసారు. దాని తర్వాత మనకి ఏంటంటే ఇలాంటి ఫ్యాన్సీ బార్డర్స్ ఇచ్చారండి. మనకి ఏంటంటే క్లౌడ్ షేప్ లో కట్ అయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ లా కనిపిస్తుంది కదండి. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ శారీ అన్నారు కాబట్టి మనకి ఏంటంటే పళ్ళు అలాగే షోల్డర్ వరకు అంతా కూడా ఈ సీక్వెన్స్ ప్యాటర్న్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం అలాగే ప్లీట్స్ అలాగే కట్టు చెంగు నుంచి చూస్తూ ఉంటే కనుక అదంతా మనకి ఈ ప్యాటర్న్ లో ఉంది. దీన్ని కూడా 3 పోర్షన్స్ లో డివైడ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. పైనంతా కూడా ప్లెయిన్ నెట్ ఇచ్చేసారు కదా. ఓకే, ప్యూర్ కడ్డీ జార్జెట్ ఇది. ఓకే, కడ్డీ జార్జెట్ ఇచ్చారు. దానిలో ఏంటంటే రెయిన్ డ్రాప్స్ ప్యాటర్న్ లాగా మనకి డిజైన్ అంతా కూడా కనిపిస్తుందండి. మనం ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అనమాట. అంటే జనరల్ గా చందేరి మీద లేదంటే బనారస్ మీద మనం ఇలాంటి బ్రొకెట్ డిజైన్ చూస్తూ ఉంటాం కదా, సో ఆ డిజైన్ మనకి ఇందులో కనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఒక ఫ్యాన్సీ బార్డర్ ని ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. ఫైనల్ గా చూస్తూ ఉంటే కనుక ఇందాక ఏదైతే మనకి వెల్వెట్ బార్డర్ త్రోట్ శారీ అంతా రన్ అవుతుందని మనం అంటూ ఉంటున్నామో అదే వెల్వెట్ బార్డర్ ని కొంచెం బ్రాడ్ గా ఇచ్చేసారు. దాని లోపలే మనకి ఇలాంటి గోటాపత్తి తోటి మనకి ఫ్లారల్ డిజైన్ వచ్చేసేసి దానిలోనే మనకి నక్షి వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 28,090 రూపీస్. ఓకే, మరి ఈ శారీకి బ్లౌజ్ ఇలా వచ్చింది, ఇప్పుడు చూద్దామా? కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మేడం. ఓకే, సో రెడ్ లో వచ్చింది. రెడ్ బ్లౌజ్ వచ్చింది అండ్ రా సిల్క్ బ్లౌజ్ వచ్చారు. ఓకే, సో రా సిల్క్ లో రెడ్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారండి. మనం కావాలంటే దీన్ని డిజైనర్ వేర్ గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. బార్డర్స్ వచ్చేసి శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ ని మనకి ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కూడా వెల్వెట్ బార్డర్స్ ని ఇచ్చేసారు. మరి నెక్స్ట్ సారీ చూద్దామా? జీరో నెట్ లో సారీ చూపిస్తున్నాను. ఓకే, బ్లాక్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో కదా. పళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ డిజైనర్ పీస్ వచ్చింది. ఓకే ఓకే, సో పళ్ళు అంతా కూడా మనకి ప్యూర్ నెట్ లో ఇచ్చేసారండి. బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక మనకి 3 డిఫరెంట్ బార్డర్స్ లో ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి క్రీమ్ కలర్ లో ఇచ్చారు, మరొకటి వచ్చి మనకి రెడ్ కలర్, అలాగే ఇంకొక బ్లాక్ కలర్ బార్డర్ లాగా ఇచ్చారు. ఎలా అయితే మనకి మధ్యలో ఇలాంటి సన్నటి బార్డర్స్ చూస్తున్నాం, ఇదంతా కూడా మనకి కర్దానా బీట్స్ తో చాలా హెవీగా ఇచ్చేసారండి. సో ఈ ప్యాటర్న్ లో చూడొచ్చు అనమాట. జీరో కర్దానా. ఓకే, అండ్ చుట్టూతో కూడా మనకి ఏంటంటే ఈ స్టోన్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ స్కాటర్ చేసినట్టుగా మనం ఈ స్టోన్ వర్క్ ని చూడొచ్చు. సో శారీ అంతా కూడా మనకి ఒకటే డిజైన్ లో వస్తుందండి. సో డిజైనర్ పీసెస్ లో కావాలి అనుకుంటే మనం ఇలాంటివి కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాము. ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ వచ్చింది. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అంతా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ చూస్తున్నారు కదండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే నెక్ డిజైన్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఇచ్చేసారనమాట. ఇదంతా కూడా మనం జనరల్ గా చూస్తూ ఉంటే కంప్లీట్ గా సీక్వెన్స్ బ్లౌజెస్ చూస్తూ ఉంటాము, లేదంటే కనుక థ్రెడ్ వర్క్ తో ఉన్న బ్లౌజెస్ చూస్తూ ఉంటాం కదా, లేదంటే బీడ్స్ వర్క్ తో కూడా ఉన్న చూస్తాం. దీనిలో కనుక చూస్తూ ఉంటే కనుక మనకి బార్డర్స్ గా ఏదైతే కర్దానా బీడ్స్ యూజ్ చేశారో అవే బీడ్స్ తోటి మనకి నెక్ అంతా కూడా చాలా హెవీగా డిజైన్ చేసినట్టు చూడొచ్చండి. సో ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. మన నెక్ డిజైనే కాకుండా మనకి స్లీవ్స్ వరకు చూస్తూ ఉంటే ఇక్కడ స్లీవ్స్ ప్యాటర్న్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారనమాట. సో జస్ట్ మనకి కావాల్సిన ఫిట్టింగ్ ని బట్టి మనం ఇక్కడ స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 12,870. సో మరి నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నైస్ పీచ్ కలర్ లో మనకి శారీ కనిపిస్తుందండి. దానికి యా అంటే ఇది డబుల్ షేడెడ్ లా కనిపిస్తుంది కదండి శారీ కూడా మనకి. డబుల్ షేడ్ మేడం. ఓకే,
పైనంతా కూడా కొంచెం లైటర్ షేడ్ వచ్చేసింది, కిందకి వచ్చేసరికి కొంచెం డార్క్ షేడ్ అన్నమాట. సో ఈ ప్యాటర్న్ లో మనం తీసుకోవచ్చు. ఇదంతా కూడా మీరు ప్యూర్ జార్జెట్ లో చూపిస్తున్నారు కదా. ఓకే, సో పళ్ళు పాటు నుంచి చూస్తూ ఉంటే కనుక పళ్ళులో వచ్చేసేసి మనకి హ్యాంగింగ్స్ అనేవి తెలుస్తున్నాయండి. లట్కన్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్ తోనే ఇచ్చేసారు, ఒక చిన్న సింపుల్ గా ఒక పర్ల్ ఇచ్చారనమాట. సో ఇలాంటి లట్కన్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో దీనిలోనే షార్ట్ పళ్ళు అని చెప్పుకోవచ్చు అండి. ఈ షార్ట్ పళ్ళులో మనం చూస్తూ ఉంటే కనుక గోటపత్తి తోటి ఒక ఫ్లారల్ డిజైన్ లాగా మనకి డిజైన్ ఇచ్చేసారనమాట. ఇక్కడ యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ లో డార్క్ పింక్ కలర్ ఒకటి తీసుకున్నారు. అలాగే పక్కన చూస్తూ ఉంటే కనుక ఫ్యాన్సీ గోల్డెన్ బార్డర్ ఒకటి ఇచ్చేసారు. ఇవే బార్డర్స్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. హాఫ్ అండ్ హాఫ్ అనగానే అంటే పళ్ళు అలాగే షోల్డర్ వచ్చేసి మనకి జార్జెట్ లో వస్తుంది కదా. ఓకే, మరి మిగతా శారీ అంతా ఎలా వస్తుంది అంటారు? ఓకే, సో ఇక్కడ చూస్తూ ఉంటే కనుక ప్లీట్స్ దగ్గర నుంచి మనకి జీరో నెట్ లో ఇచ్చేసారండి. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ లో ఇచ్చారనమాట. దీనిలోనే మనం చూస్తుంటే థ్రెడ్ వర్క్ తోటి అక్కడక్కడ ఇలాంటి ఫ్లవర్ బూటీస్ లాంటివి డిజైన్ చేశారు. అదే మనకి కాళ్ళ వైపుకి వచ్చే డిజైన్ కనుక చూస్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి మనకి హెవీగా ఈ డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ బూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా దగ్గరగా ఇచ్చేసారు. పైకి వచ్చేసరికి అక్కడక్కడ స్కాటర్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా కట్టు చెంగు వరకు మొత్తం ఇట్లానే ఉంటుందా అండి? ఓకే, మరి బ్లౌజ్ ఇలా వచ్చింది ఒకసారి చూద్దామా. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, మనం బ్లౌజ్ పీస్ లో ఇలా చూస్తే కనుక రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. దీనిలో కూడా మనకి నెక్ డిజైన్ అలాగే స్లీవ్స్ కి వచ్చే డిజైన్ అంతా కూడా డిజైన్ చేసేసారు అనమాట. సో ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. దీని మీద కూడా మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి ఇచ్చేసి అక్కడక్కడ గోల్డెన్ సన్నటి బీడ్స్ అనేవి ఇచ్చారండి. సో ఈ ప్యాటర్న్ లో మనకి ఏంటంటే ఒక డిజైనర్ బ్లౌజ్ కూడా రెడీ అవుతూ ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా, పీచ్ కలర్ కి పింక్ కలర్ అనేది కొంచెం కొత్త కాంబినేషన్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటివి కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 19,910 రూపీస్ పడుతుందండి. సో శారీస్ చూస్తున్నారు కదండి, బ్రైడల్ కలెక్షన్ లో అలాగే మనకి పార్టీ వేర్ కలెక్షన్ లో చాలా బ్యూటిఫుల్ గా రీజనబుల్ రేట్స్ లో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లోని యాక్సిస్ బ్యాంక్ కి పక్కనే ఉన్న ఆయనా అనే షోరూమ్ కి మీరు కూడా విచ్చేసేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ సారీ చూద్దామా. క్రేప్ లో చూపిస్తున్నాను మేడం. ఓకే, క్రేప్ కి వెల్వెట్ బార్డర్స్ కదండి. వెల్వెట్ బార్డర్ ఇది ఏంటంటే సంథింగ్ డిఫరెంట్ ఉంది మేడం. ఓకే, హాఫ్ సారీ ఇష్టం లేని వాళ్ళు ఇది హాఫ్ సారీ లాగా కూడా కట్టుకోవచ్చు. ఇది ఓకే, దీన్ని మొత్తం చెప్తాను. ఓకే, సో పళ్ళు ఇది మనకి. ఓకే, పళ్ళు పాటలో చూస్తూ ఉంటే కనుక ఫ్యాబ్రిక్ అంతా కూడా క్రేప్ వచ్చిందండి. సెల్ఫ్ షేడ్ లోనే మనకి డిజైన్ అనేది ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ లాగా తెలుస్తుంది కదా. ఇవే మనకి ఇలాగా రోస్ లాగా వస్తున్నాయి అనమాట. ఇంకా బార్డర్స్ దగ్గరకు వచ్చేసేస్తే మనకి వెల్వెట్ బార్డర్ తీసుకున్నారు బ్లాక్ కలర్ లో. దీనిలోనే మనకి ఏంటంటే ఈ స్టోన్ వర్క్ కనిపిస్తుంది, అలాగే పర్ల్ వర్క్ వచ్చేసి ఫ్లవర్ బూటీస్ లాగా ప్యాచెస్ లాగా మనకి ఆల్ 3 సైడ్స్ కూడా ఇవే ఇచ్చేసారండి. దీనిలో ఒక ప్రత్యేకత ఉందన్నారు, ఆ ప్రత్యేకత ఏంటండి? అండ్ స్కర్ట్ ఇది అటాచ్ స్కర్ట్ ఉంటుంది. ఓకే, ఓకే, సో ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. అంటే దీన్ని ఘాగ్రా మోడల్ లో కూడా మనం కట్టుకోవచ్చు అండి. అంటే కొన్ని హాఫ్ శారీస్ లేకపోతే కనుక దీన్ని జస్ట్ మినిట్ శారీస్ అని కూడా అంటూ ఉంటాం కదా. సో మనం ఆ ప్యాటర్న్ లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఘాగ్రా లెహంగా పార్ట్ లాగా చూస్తూ ఉంటే కనుక దీనిలో అంతా కూడా ఏంటంటే చాలా వరకు కలీస్ ఇచ్చారండి. ఈ కలీస్ లో కూడా ఏంటంటే 2 కలీస్ కి ఒక మోటివ్ లాగా మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఇలా చూస్తూ ఉంటే ఈ వర్క్ అంతా కూడా మనకి వైట్ షేడ్ తెలుస్తుంది, అంటే సిల్వర్ షేడ్ తెలుస్తుంది మనకి మోర్ దెన్ గోల్డ్. సో ఈ ప్యాటర్న్ లో మనకి తీసుకున్నారు. తర్వాత వచ్చేసి ఒక బార్డర్ ఇచ్చారండి. ఇది కూడా మనకి ఏంటంటే కొంచెం డల్ షేడ్ గోల్డ్ ఇచ్చారనమాట. మరి బ్రైట్ గా ఉండేది కాకుండా కొంచెం డల్ షేడ్ గోల్డ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ సిల్వర్ షేడ్ కానీ ఏదైతే వైట్ కలర్ లో ఉందో అది అనేది మనకి హైలైట్ అవ్వకుండా కొంచెం అంతా కూడా మనకి న్యూట్రల్ గా కనిపిస్తూ ఉంటుంది. కిందకి వచ్చేసరికి కొంచెం డార్క్ గోల్డ్ లో మనకి ఇంకొక ఫ్యాన్సీ బార్డర్ అనేది ఇచ్చేసారు. ఫైనల్ గా కిందకి చూస్తూ ఉంటే కొంచెం బ్రికెట్ బార్డర్ లాగా ఇచ్చారు కదా. దీనిలో కూడా మనకి త్రూ అవుట్ గా ఈ పర్ల్ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుందండి. మనం పళ్ళులో ఎలాంటి వర్క్ అయితే చూసామో దానికి అలాగే ఇక్కడున్న బార్డర్స్ కి కూడా మనం కొంచెం వేరియేషన్ అనేది చూడొచ్చు అనమాట. మళ్ళీ కట్టుకొంగు దగ్గరికి వచ్చేసరికల్లా మనకి నార్మల్ క్రేప్ తోనే ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. మరి దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు, ఇప్పుడు చూద్దాం. వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పటివరకు మనం చూస్తున్న బ్లౌజెస్ అన్నిటికీ కూడా ఏంటంటే నెట్ అనేది
నెక్ వరకు నెక్ ప్యాటర్న్స్ లేదంటే కనుక స్లీవ్స్ వరకు డిజైన్ చేసేసారు కదండి. దీనిలో వచ్చేసి మనకి కొంచెం ప్లెయిన్ గా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏదైతే ప్యాచ్ లాగా ఇచ్చారో ఇది వచ్చేసి మనకి బ్యాక్ వస్తుందండి. కావాలనుకుంటే మనం వెల్వెట్ కాబట్టి కాలర్డ్ నెక్ బ్లౌజ్ కూడా వేయించుకుంటే కనుక చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 8,990 రూపీస్. ఓకే, 8,990 రూపీస్. జూట్ ఫ్యాబ్రిక్ లో చూపిస్తున్నాం. ఓకే, ఇక్కడ థ్రెడ్ వర్క్ తోటి మనకి బార్డర్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం గుజరాతీ స్టైల్ లాగా మనకు అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే కనుక ఎక్సలెంట్ గా ఉందండి. లెమన్ yellow కలర్ కి మనకి పింక్ కలర్ తోటి బార్డర్స్ తీసుకున్నారు. దీని ఫ్యాబ్రిక్ తీసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి జూట్ లో ఉంది, కాకపోతే షిమ్మర్ టచ్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుందండి. సో ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. అలాగే మనం బార్డర్స్ కనుక చూస్తుంటే మొత్తం థ్రెడ్ వర్క్ తో ఉంది కాబట్టి గుజరాతీ స్టైల్ లాగా మనకి తెలుస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే కనుక బ్యూటిఫుల్ గా ఉందండి. లెమన్ yellow కి పింక్ కలర్ బార్డర్స్ మనకి ఇచ్చారు. అలాగే పక్కనే మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ బార్డర్ తో పాటుగా మనకి సిల్వర్ కలర్ లో ఇలాంటి ఫ్యాన్సీ బార్డర్స్ కూడా ఇచ్చేసి రెడ్ తోటి పైపింగ్ ఇచ్చారండి. సో మనం కావాలి అనుకుంటే కనుక మల్టీ కలర్ బ్లౌజ్ కూడా దీని మీదకి ప్రిఫర్ చేసుకోవచ్చు. అలాగే ఈ మిర్రర్ వర్క్ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ మిర్రర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేశారు. ఆల్ 4 సైడ్స్ మనకు వచ్చేసింది. హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా డిజైన్ చేశారా లేకపోతే ఇది ఎంటైర్ గా ఒక శారీనా అండి? రెగ్యులర్ శారీ. ఓకే, సో బార్డర్స్ కి మనకి వెనకాల చూస్తూ ఉంటే బ్యాకింగ్ అంతా కూడా రా సిల్క్ పైలట్ బ్లూ కలర్ లో ఇచ్చారండి. సో ఈ ప్యాటర్న్ లో మనం తీసుకుంటే కనుక మనకు కావాలి అనుకుంటే బ్లూ కలర్ తో కూడా బ్లౌజ్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. దీనికి మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో దీనికి వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసిందండి. సో ఈ ప్యాటర్న్ లో మనం తీసుకోవచ్చు అనమాట. మనం కావాలి అనుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ లో ఉంది కాబట్టి మనకు కావాలి అనుకుంటే కనుక మన సైజ్ కి మనం ఫిట్ చేయించుకోవచ్చు. ఇందులో గుజరాతీ స్టైల్ అని చెప్పుకుంటున్నాం కదా, బార్డర్స్ కి కాంప్లిమెంటింగ్ గా ఉండడం కోసం ఏంటంటే మనకి త్రూ అవుట్ గా కూడా మనకి థ్రెడ్ వర్క్ లోనే ఇచ్చారండి. మనకి శారీలో బార్డర్స్ కి యూజ్ చేసిన కలర్స్ అన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. అటు రాయల్ బ్లూ బదులుగా మనం ఇక్కడ పర్పుల్ కలర్ తీసుకుంటున్నాము, గ్రీన్ కలర్ ఉంది, అలాగే ఆరెంజ్ కూడా అడిషనల్ షేడ్ లాగా తీసుకోవచ్చు, yellow కలర్ ఉంది, అలాగే పింక్ కలర్. సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా ఇందులో కలిసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిలోనే మనకి స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికల్లా బనారసీ ఫ్యాబ్రిక్ ని ఇచ్చారండి. సో ఈ ప్యాటర్న్ లో ఉంది. మళ్ళీ మనకి ఫుల్ స్లీవ్స్ లో ఇచ్చారనమాట. అంటే కొంచెం గుజరాతీ స్టైల్ గా కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. లేదు మనకి రన్నింగ్ బ్లౌజ్ కావాలి అనుకుంటే కనుక యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ఫ్యాబ్రిక్ లోనే మనం రన్నింగ్ బ్లౌజ్ కూడా చేయించుకోవచ్చు. సో దీనిలోని ప్రత్యేకత చూస్తున్నారు కదండి, బ్యాక్ నెక్ కూడా మనకి ఏంటంటే కొంచెం ఎలివేట్ చేసినట్టుగా ఇచ్చారు కాబట్టి రెడీమేడ్ బ్లౌజెస్ కావాలి అనుకుంటే దీనికి మ్యాచింగ్ గా గుజరాతీ స్టైల్లో ఈ ప్యాటర్న్ లో కూడా తీసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 7,790. ఓకే, విత్ బ్లౌజ్. ఓకే, విత్ రెడీమేడ్ బ్లౌజ్ మనకి 7,790 రూపీస్ పడుతుందండి ఈ శారీ. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి రీజనబుల్ రేట్స్ లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉన్న ఆయన అనే షోరూమ్ కి మీరు కూడా వచ్చేసేయండి. మరి రాము గారు నెక్స్ట్ శారీ ఏ ఫ్యాబ్రిక్ లో చూపిస్తున్నారు? జార్జెట్ లో చూపిస్తున్నాను. ఓకే, అండ్ ప్యూర్ షిఫాన్ జార్జెట్ లో. ఓకే, సో బ్లాక్ కలర్ శారీ ఇప్పుడు మనం చూడబోతున్నామండి. పళ్ళు పాటు నుంచి చూస్తూ ఉంటే కనుక బ్యూటిఫుల్ గా స్టోన్ వర్క్ అనేది మనకు కనిపిస్తుందండి. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే, హెవీ జర్కన్ వర్క్ అంటారండి. ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటే పళ్ళులో ఈ ప్యాటర్న్ లో మనకు కనిపిస్తుందండి. ఇది కూడా మనకి కంటిన్యూషన్ అనేది కనిపించదండి. ఈ స్టోన్స్ తోటి ఏదైతే డిజైన్ ఉందో ఇదంతా కూడా మనకి ఒక పార్ట్ వరకు వచ్చేసి తర్వాత బ్రేక్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఇంకొకటిగా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా చూస్తూ ఉంటే కనుక వెల్వెట్ బార్డర్స్ ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకి ప్యూర్ షిఫాన్ జార్జెట్ అన్నారు కదా. ఓకే, దీనిలోనే మనకి ఏంటంటే బ్లాక్ స్టోన్స్ అనేవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇది అంటే ఫుల్ లెంత్ ఒకటే శారీయా లేకపోతే హాఫ్ అండ్ హాఫ్? ఓకే, చూద్దామా మరి ఎలా వస్తుందో. ఓకే, క్రోషా ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారండి. దీనిలో కూడా మనకి ఏంటంటే 2 డిఫరెంట్ షేడ్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. ఒకటి వచ్చేసి మనకి లెమన్ yellow ఉంది, అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి కొంచెం ఐవరీ షేడ్ లో ఇచ్చేసారు. అలాగే పైన చూస్తూ ఉంటే కనుక మనకి బ్లాక్ కలర్ ని లైట్ చేసినట్టుగా యాష్ కలర్ లో కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ లో మనకి ప్లీట్స్ అలాగే కట్టు చెంగు అంతా కూడా ఈ ప్యాటర్న్ లో వస్తుందండి. దీనిలోనే మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ కూడా ఇచ్చారనమాట. సో ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది మనకి? కాస్ట్ ఉంది మేడం 17,000. ఓకే, 17,000 నాట్ పడుతుందండి. కాకపోతే పార్టీ వేర్ ఐటమ్ లో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాము. సో అవుట్ అండ్ అవుట్ గా కొంచెం ఫ్యాన్సీగా కావాలి అని అనుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు కదండి. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఈ హెవీ జార్కన్ వర్క్ ఏదైతే అన్నారో దాంతో మనకి
బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేశారు అనమాట. అంటే ఫ్రంట్ నెక్ ని చూసుకున్నా, అలాగే బ్యాక్ నెక్ ని చూసినా, స్లీవ్స్ దగ్గరకు వచ్చినా కూడా మనకి కంప్లీట్ గా ఈ వర్క్ అంతా కూడా ఇచ్చేసారు. జస్ట్ మనం ఏంటంటే మన ఫిట్టింగ్స్ కి తగ్గట్టుగా దీన్ని స్టిచ్ చేయించుకోవడమే కదా. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. పార్టీస్ కి ఇంకా చాలా బాగుంటుంది. యా డెఫినెట్ గా, ఎందుకంటే లైటింగ్ అంతా పడితే ఎంత స్టోన్ వర్క్ తో ఉంది కాబట్టి మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఈ ప్యాటర్న్స్ లో కూడా మనం తీసుకోవచ్చు. దట్టు మనకి వెల్వెట్ అనగానే సెల్ఫ్ షైనింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి రాము గారు నెక్స్ట్ ఏ సారీ చూపించబోతున్నారు? జీరో నెట్ లో. ఓకే ఓకే. సో ఇదేంటంటే క్రీమ్ కలర్ కి మనకి రెడ్ కలర్ బార్డర్స్ లో చూస్తున్నాం కదండి. ఓకే. సో ఈ శారీలోని మనం ఇప్పుడు పళ్ళు పార్ట్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ బార్డర్స్ చూస్తే కనుక మనకి పర్ల్ వర్క్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కదా, మరి దీని ప్రత్యేకత ఏంటో తెలియజేయండి. దీంట్లో మొత్తం కంప్లీట్లీ ఇంపార్టెంట్ పర్ల్ వర్క్ వచ్చింది మేడం. ఓకే. అండ్ ఇది కంప్లీట్లీ హెవీ క్రిస్టల్ వర్క్ అండ్ హెవీ సరోస్కి వర్క్. ఓకే. అండ్ ఇది నీమ్ జరీ బార్డర్ తో స్టెప్ బై స్టెప్ ప్యూర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చాడు మేడం. ఓకే. సో ఈ పర్ల్స్ అన్ని కూడా దీనిలో ఏ విధంగా ఫిక్స్ చేశారంటారు? అంటే నార్మల్ గా థ్రెడ్ మీదనా? హ్యాండ్ వర్క్ మొత్తం. ఓకే. సో మొత్తం హ్యాండ్ వర్క్ లో మనం ఈ పర్ల్ ని చూడొచ్చండి. దీనిలో కూడా మనకి ఏంటంటే పర్ల్ అనగానే సింపుల్ గా ఒకటే సైజ్ లో ఉన్నవి కాకుండా మనకి ఏంటంటే చిన్న చిన్న పర్ల్స్ దగ్గర నుంచి కొంచెం హెవీ పర్ల్స్ వరకు అన్ని సైజెస్ లోనూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ తోటి ఫిక్స్ చేసిన పర్ల్స్ అని చెప్తున్నారు కదా. అలాగే ఇక్కడ బార్డర్స్ చూస్తున్నా కూడా మనకి ఏంటంటే హెవీగా ఉండే పర్ల్ బార్డర్స్ లాగా ఇచ్చేసారండి. దానికి ఎక్స్టెన్షన్ గా ఇందాక మనం చూసిన బార్డర్స్ నే మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇవే బార్డర్స్ ని రన్ చేశారు. సో ఈ శారీలోని ప్రత్యేకత ఈ పర్ల్ వర్క్ అని చెప్పుకోవచ్చా అండి? ఓకే. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీలో తీసుకోవచ్చా లేకపోతే మొత్తం శారీ అంతా కూడా ఒకటే విధంగా? ఓకే. అండ్ కింద మొత్తం ఆల్ ఓవర్ బార్డర్ వస్తుంది. ఓకే. కింద కూడా చూస్తూ ఉంటే కనుక మనకి ఆల్ ఓవర్ అంటే కట్టు చెంగు దగ్గర నుంచి మనకి పళ్ళు వరకు కూడా టోటల్ గా ఇవే బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయండి. మరి దీనికి కూడా మనకి షిమ్మర్ గానీ లేదంటే సాటిన్ గానీ పెట్టుకోవచ్చు కదా. ఓకే. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దామా. ఈ ప్యాటర్న్ లో మనం బ్లౌజ్ ని తీసుకుంటున్నామండి. దీనిలో కూడా ఇక్కడ మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక బార్డర్స్ లాగా ఇచ్చారు. దీనిలో ఏంటంటే మనకి శారీలో చూపించినట్టుగా గోల్డెన్ ఫ్యాన్సీ బార్డర్స్ ఏమి ఇవ్వకుండా పర్ల్స్ తోటే ఆ విధమైన బార్డర్స్ ని మనకి ఇక్కడ డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చు. బ్యాక్ నెక్ కూడా మనకి ఈ పర్ల్స్ ని కూడా స్కాటర్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక రోలో ఇచ్చినట్టుగా కాకుండా బార్డర్స్ లో మనం ఎలా అయితే చూసామో అన్ని సైజెస్ పర్ల్స్ ని మనకి హ్యాండ్ తోటి ఫిక్స్ చేసినట్టు మనం ఈ ప్యాటర్న్స్ లో చూడొచ్చు. సో ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ లేదంటే స్లీవ్స్ కానీ కంప్లీట్ గా మనకి ఇందులోనే డిజైన్ చేసేసారు కాబట్టి జస్ట్ మన ఫిట్టింగ్ కి తగ్గట్టుగా మనం డిజైన్ చేయించుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 16,490. ఓకే. 16,490 రూపీస్. మరి రాము గారు ఇంతవరకు మీరు చూపించిన శారీస్ అన్ని కూడా కొంచెం హెవీ రేంజ్ లో ఉన్నాయి కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. అయితే మీ దగ్గర శారీస్ వచ్చేసి 3,000 నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు కదా. సో అలాంటి శారీస్ లోని కొన్ని మోడల్స్ చూద్దామా ఇప్పుడు? రైట్ అండి. ప్యూర్ షిఫాన్ లో ఉంది మేడం. ఓకే. ప్యూర్ షిఫాన్ లో ట్రిపుల్ షేడెడ్ శారీని ఇప్పుడు మనం చూస్తున్నామండి. పళ్ళు పాటు దగ్గర చూస్తూ ఉంటే కనుక మనకి 3 డిఫరెంట్ షేడ్స్ అనేవి కనిపిస్తుంది. పైనంతా కూడా వైట్ అంటే కొంచెం ఆఫ్ వైట్ లాగా తీసుకున్నారు. మధ్యలోకి వచ్చేసరికి కొంచెం డార్క్ పింక్ కలర్ తీసుకొని ఫైనల్ గా వచ్చేసరికి ఇంకొక కంపార్ట్మెంట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ లో వచ్చింది. అండ్ బార్డర్స్ అంతా కూడా వెల్వెట్ బార్డర్స్ ఇచ్చి సింపుల్ గా ఉండే ఫ్యాన్సీ బార్డర్స్ ఇచ్చేసారండి. ఇది అంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీయా లేకపోతే ఓకే. సో దీనిలోనే మనం చూస్తూ ఉంటే కనుక బ్యాకింగ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చండి. సో దీంతో ఏంటంటే మనకి కొంచెం కొత్తగా కనిపిస్తుంది అనమాట శారీ అంతా కూడా. రెగ్యులర్ శారీ అన్నారు కదా, ఒకటి ఎలా కనిపిస్తుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామా. చూపిస్తుంది. 2 బ్లౌజెస్ వస్తాయి మేడం దీంట్లో. ఓకే. ఒకటేమో మల్టీ కలర్ బ్లౌజ్, ఇంకోటేమో చెక్స్ మోడల్ ఇంకో బ్లౌజ్. ఓకే. మల్టీ కలర్ బ్లౌజ్ అనగానే మనకి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు అండి. శారీ మొత్తంలో మనకి 3 షేడ్స్ ఎలా అయితే రన్ అవుతున్నాయో మనకి ప్లెయిన్ గా బ్లౌజ్ కావాలి అంటే కూడా మనకి
యాజ్ ఇట్ ఈస్ గా అలానే తీసుకోవచ్చు విత్ సింపుల్ బార్డర్స్. ఇలాగే బార్డర్స్ తీసేసుకొని మనం టోటల్ గా రన్నింగ్ శారీ లాగా తీసుకోవచ్చు. లేదు డిజైనర్ బ్లౌజ్ లో కావాలి అనుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అండి. ఇందాక బ్యాకింగ్ మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో దాంతో మనకి ఇక్కడ బ్లౌజ్ పీస్ ని డిజైన్ చేశారు కాబట్టి కాంట్రాస్ట్ గా ఉండడం కోసం మనం ఇలా కూడా తీసుకోవచ్చు. కావాలనుకుంటే మనం ఇవే వెల్వెట్ బార్డర్స్ ని దీనికి కూడా అటాచ్ చేయించుకోవచ్చు. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 3490 ఓకే, 3490 రూపీస్. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్నీ కూడా మనకి రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఉన్న ఆయన అనే షోరూమ్కి మీరు కూడా వచ్చేసేయండి. మరి రాము గారు నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? చెక్స్ మోడల్ మేడం, ప్యూర్ జార్జెట్లో. ప్యూర్ జార్జెట్లో, ఓకే. అండ్ దిస్ వన్ ఇది పళ్ళు మేడం. ఓకే, సో చెక్స్ ప్యాటర్న్ అన్నారు కాబట్టి ప్రస్తుతానికి ట్రెండ్ అంతా కూడా చెక్స్ లోనే నడుస్తుందండి. అది పట్టు శారీస్ తీసుకున్నా కూడా మీకు ఈ చెక్స్ ప్యాటర్న్ అనేది అందులో కూడా ఇప్పుడు ఇచ్చేస్తున్నారు అనమాట. సో అలాంటిది మనకి ఫ్యాన్సీ శారీ దట్టు పార్టీ వేర్ అనగానే చెక్స్ ఎంత హైలైటింగ్ గా ఉంటుందో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. సో ఇందులో కూడా మనం 3 డిఫరెంట్ షేడ్స్ చూడొచ్చు. యాక్చువల్ గా పైనంతా కూడా బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఇచ్చేసారు, కిందకి వచ్చేసరికల్లా లెమన్ ఎల్లో తోటి మనకి చెక్స్ లాగా ఇచ్చేసారు, మధ్యలోకి వచ్చేసరికి అక్కడక్కడ ఆ షేడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా సీక్వెన్స్ బార్డర్స్ ఇచ్చారు, పైనకి వచ్చి ఒక రా సిల్క్ బార్డర్ తో పాటుగా మనకి ఇక్కడ ఫ్యాన్సీ బార్డర్స్ ఇచ్చారండి. గోల్డెన్ బాల్స్ అలాగే మనకి పర్ల్స్ తోటి ఈ విధంగా మనకి బార్డర్స్ అనేవి డిజైన్ చేశారు. త్రోట్ శారీ అంతా ఇట్లానే ఉంటుందా? హాఫ్ అండ్ హాఫా? లేదు మేడం, హాఫ్ అండ్ హాఫ్ లో ఉంటుంది. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. అంటే మనకి ఇప్పుడు పళ్ళు దగ్గర నుంచి అలాగే షోల్డర్ వరకు కూడా మనకి ఈ షేడ్ లో తెలుస్తూ ఉంటుంది. చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు, లోపలంతా కూడా మనకి నెట్టెడ్ ప్యాటర్న్ ఇచ్చేసేసి ఈ బార్డర్స్ ఏవైతే ఇందాక సీక్వెన్స్ బార్డర్స్ ఉన్నాయో వాటిని మనకి శారీ అంతా కూడా రన్ చేస్తున్నారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామా ఇప్పుడు? దీంట్లో బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు మేడం. ఓకే ఓకే, సో సీక్వెన్స్ తో ప్రిఫర్ చేసే వాళ్ళు సీక్వెన్స్ బ్లౌజ్ ని తీసుకోవచ్చండి. స్లీవ్స్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ గా డిజైన్ చేశారనమాట. మళ్ళీ బార్డర్స్ మనకి శారీలో ఎలాంటి బార్డర్స్ ఇచ్చారో అవే బార్డర్స్ ఇచ్చేసారు. సో అన్ని కూడా మనకి ఇక్కడ సీక్వెన్స్ కవర్ అవుతుంది, అలాగే నెట్ కూడా కవర్ అవుతుంది కాబట్టి శారీకి మనం కాంట్రాస్ట్ లో వేసుకోవాలంటే ఈ ప్యాటర్న్స్ లో కూడా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం ఇంకొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకుంటే కనుక ఇక్కడున్న ఫ్యాబ్రిక్ తో కూడా తీసుకోవచ్చు. ఓకే, విత్ పెటికోట్ కూడా ఇచ్చారు. ఓకే, సో అంటే లోపలంతా కూడా మనకి ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కాబట్టి దాని లోపలికి మనం ఈ విధమైన ఇన్స్కర్ట్ ని తీసుకోవచ్చు అనమాట. దీని మీద నుంచి కవర్ అయిపోతుంది కాబట్టి మనకి ఈ వర్క్ అంతా కూడా ఆ నెట్ థింగ్ నుంచి మనకి ఎలివేట్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాదు మనం రన్నింగ్ బార్డర్స్ కావాలి, బ్లౌజ్ అంటే శారీలో మనకి పళ్ళులో ఎలాంటి చెక్స్ అయితే వచ్చినాయో అవే కావాలి అనుకుంటే కూడా మనకి ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చేసారు కాబట్టి రన్నింగ్ బ్లౌజ్ కావాలంటే ఈ ప్యాటర్న్స్ లో కూడా మనం తీసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 6400 రూపీస్ లో మనకి ఈ శారీ దొరుకుతుందండి. మరి నెక్స్ట్ ఇంకొక ఫ్యాబ్రిక్ చూపిస్తారా? సిల్క్ లో చూపిస్తున్నా మేడం. ఓకే, అండ్ ప్యూర్ తాస్పా సిల్క్ అంటే. ఓకే, తాస్పా సిల్క్ లో ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ కొంచెం కొత్తగా వింటున్నాం కదండి. ఈ ఫ్యాబ్రిక్ లో చూడాలంటే కనుక మనం ఇలా తీసుకోవచ్చు. పళ్ళు పాటు దగ్గరకు వస్తే కనుక గ్రీన్ కలర్ లో మనకి ఇచ్చేసారండి. ఇదంతా కూడా దీని మీదనే మనకి చిన్న చిన్న బూటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ట్రెడిషనల్ గా మనం చూస్తూ ఉంటాం కదా కొన్ని శారీస్, లేదంటే పట్టు శారీస్, లేదంటే కనుక గాగ్రాస్ లో మనం ఇలాంటి చిన్న చిన్న కుందన్స్ లాంటివి చూస్తూ ఉంటాం కదా, ఇలాంటి బూటీస్ తో మనకి ఇచ్చేసారు. ఇంకా బార్డర్స్ దగ్గరకు వస్తే కనుక దీనిలో వచ్చేసి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలిపి ఉన్న ఒక ఫ్యాన్సీ బార్డర్ ని తీసుకున్నారు అనమాట. ఇదే మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. అవును మేడం, ఇది హాఫ్ అండ్ హాఫ్ లో ఉంది. సో అంటే 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి తాస్పా సిల్క్ లోనే తీసుకున్నారు. ఓకే, కింద బిగ్ బార్డర్ ఇచ్చాడు మనకి. ఓకే, సో బిగ్ బార్డర్ అనగానే మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారండి. అంటే ఇందులో మనకి బార్డర్స్ లో ఎలాంటి కలర్ అయితే యూజ్ చేశారో అదే షేడ్ లో మనకి లోపల కట్టు చెంగు నుంచి మనకి కుచ్చుల వరకు కూడా ఈ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారనమాట. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ రన్ అవుతూ ఉంటుంది. ఓన్లీ మనకి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇంకొక ఎక్స్టెన్షన్ లాగా తెలుస్తుందండి. బార్డర్స్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చి దీని మీద అంతా కూడా మనకి సిల్వర్ షేడ్ తోటి ఈ బూటీస్ అనేవి ఇవ్వడం మనం చూడొచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామా? గ్రీన్ కలర్ సో ఓకే, గ్రీన్ కలర్ లో అంటే మనకి పళ్ళు ఎలాంటి కలర్ లో ఇచ్చారో అదే కలర్ లో మళ్ళీ తాస్పా సిల్క్ లోనే మనకి ఇచ్చేసేసి బార్డర్స్ వచ్చి మనకి పళ్ళులో ఇచ్చినట్టు బార్డర్స్ నే మనకి బ్లౌజ్ పీస్ లో కూడా ఇచ్చారండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 2890 రూపీస్. రైట్ అండి రాము గారు, మరి మీ దగ్గర ఉన్న కలెక్షన్ లోని అటు హై అండ్ శారీస్ ని కూడా చూపించారు, అలాగే ఇటు స్టార్టింగ్ ప్రైసెస్ లో ఉన్న శారీస్ ని కూడా చాలా చక్కగా మాకు మా వ్యూయర్స్ అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో వ్యూస్ చూశారు కదా ఈనాటి మన హలో లేడీస్లో ఆయన షోరూంలోని బ్యూటిఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ని. మరి ఇలాంటి శారీస్ మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న ఆయన అనే షోరూమ్కి మీరు విచ్చేసేయండి. ఇది వాళ్ళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.